మనం ఇన్వెస్టర్ కాదు కదా, బై చేసి హోల్డ్ చేయడం లేదా సెల్ చేసుకోవడానికి. మనం ట్రేడర్ కాబట్టి మనం ట్రేడింగ్ మైండ్ సెట్తోనే ఉండాలి. మూవ్ ఉంటేనే కదా వాళ్ళకి ప్రాఫిట్. ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నారు, మూవ్ వస్తేనే కదా ప్రాఫిట్, లేదా అక్కడే ఉందనుకోండి వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఉండదు కదా. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పుకున్నాం, మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఒక సైడ్ ఉందామని చెప్పుకున్నామండి. డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, ఓకేనా. దాంతోపాటే ప్రతి వీడియోలో కూడా మంచి మంచి సైకాలజీ పాయింట్స్ చెప్తామండి. ఎలా ఆ రోజు మార్కెట్లో ఏం జరిగింది, మనం ఎలా చూసాం మార్కెట్ని, ఎలా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం అనేది చూసారనుకోండి మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యిద్ది. అందుకని ఎవరు కూడా పాత వీడియోని నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం వీలైతే చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వాళ్ళ మార్కెట్లో ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి, మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది అయితే చూద్దామండి. ఓకే, మనం నేను వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పుకున్నామండి. ఈ పైన లెవెల్ ఉంది చూసారా, 24,480 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ చెప్పుకున్నామండి 24,330. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఈ లెవెల్ మధ్యలో ప్రైస్ ఎక్కడున్నా సరే మనం ఎంట్రీ ఏం తీసుకోవద్దు, మార్కెట్ని అవాయిడ్ చేద్దామని క్లియర్గా చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఎందుకు వద్దని చెప్పాం, ఈ రేంజ్లో ఉన్నప్పుడు ప్రైస్ని మనం ఎందుకు అవాయిడ్ చేయమన్నాం అంటే, ఇక్కడ చూడండి ప్రైస్ ఆల్రెడీ ఒక రేంజ్లో ఉంటుంది కదా, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న ఫైట్ జరిగే అవకాశం ఉంది. అందుకనే మనం ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్పామండి. మనం ఇన్వెస్టర్ కాదు కదా, బై చేసి హోల్డ్ చేయడం లేదా సెల్ చేసుకోవడానికి. మనం ట్రేడర్ కాబట్టి మనం ట్రేడింగ్ మైండ్ సెట్తోనే ఉండాలి. ఓకే, ఇక్కడ ఎటువంటి మూవ్ రాదు అని తెలిసినప్పుడు ఎంట్రీ ఎందుకు తీసుకోవడం, అవాయిడ్ చేద్దాం. బ్రేక్ అయ్యాక ఇలా బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అని హిట్ అయింది లేదా టార్గెట్ అని హిట్ అయింది. వెంటనే మనం ప్రైస్ని అలా అర్థం చేసుకొని ఓకే ఇది నో ట్రేడింగ్ జోన్, అక్కడ ఆల్రెడీ ఫైట్ జరుగుతూ ఉంది కాబట్టి మనం దాన్ని నో ట్రేడింగ్ జోన్ కింద తీసుకొని ఎటు సైడ్ అయితే బ్రేక్ అయితే ప్రైస్ అటు సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అలానే మంచి మూవ్ కూడా క్యాప్చర్ చేయగలుగుతాం. అంతేగాని ఎక్కడో అక్కడ ఎంట్రీ తీసుకుందాం, బై చేద్దాం, సెల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆప్షన్స్లో డికే అనేది ఉంటుందండి. ఈ డికే ఏం చేస్తుంది, మనల్ని లాస్ చేస్తుంది. లాస్ అనేది అవుతారు, ఆప్షన్ బయర్స్ అయితే లాస్ అవుతారు, ఆప్షన్ సెల్లర్స్కి అయితే ప్రాఫిట్ వస్తుంది. కానీ ఓకే అది పెద్ద ప్రాఫిట్ ఏం కాదండి, వాళ్ళకు కూడా డైరెక్షన్ ప్లే అయితేనే ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా అయితే ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా ఇలా చేస్తూ ఉంటారండి. మరి ఈక్విటీ చేసే వాళ్ళైనా మూవ్ ఉంటేనే కదా వాళ్ళకి ప్రాఫిట్. ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నారు, మూవ్ వస్తేనే కదా ప్రాఫిట్, లేదా అక్కడే ఉందనుకోండి వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఉంటుంది కదా. ఎవరికైనా సరే ఈక్విటీ చేసే వాళ్ళకైనా, ఫ్యూచర్స్ చేసే వాళ్ళకైనా, ఆప్షన్స్ చేసే వాళ్ళకైనా మూవ్ అనేది మన వైపు ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు మూవ్ వస్తుంది, ఏ జోన్లో మూవ్ వస్తుంది అనేది మనం ప్రైస్ని చూసి అండర్స్టాండ్ చేసుకోవాలి. అలానే మనం అండర్స్టాండ్ చేసుకొని మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. అందుకే మనం నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్లో మనం ఏ ఎంట్రీ తీసుకోవద్దు. ఎటో ఒకటి బ్రేక్ అయినాక మన సెటప్ వస్తేనో, బ్రేక్అవుట్ ట్రేడర్స్ అనుకోండి బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటారు, బ్రేక్అవుట్ ట్రేడర్స్ కాదనుకోండి ఫాల్ అయింది కదా, అప్సైడ్ వచ్చింది కదా, అక్కడ ఎంట్రీ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు, ఎవరు వ్యూ వాళ్ళని మార్కెట్లో. ఇలా మనం మూవ్మెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడి నుంచి మూవ్ రావచ్చు, మూవ్ రాకపోవచ్చు అనేది ప్రైస్ని చూసి మనం అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎంట్రీస్ గురించి చూద్దామండి. మనకి ఎంట్రీస్ పెద్దగా ఏం రాలేదు, ఎందుకంటే మార్కెట్ అంతా ఒక రేంజ్లో ఉంది. లాస్ట్ టైంలోనే ఎంట్రీస్ వచ్చాయి, అక్కడ ఎంట్రీస్ ఎలా వచ్చాయి అనేది చూద్దాం. ఓకే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఈ జోన్లో ఓపెన్ అయిందండి, మనం అనుకున్న జోన్లో, ఈ జోన్లో ఓపెన్ అయింది. ఇక్కడ వరకు మనం ఏం చేయొద్దు అనుకున్నాం, అది కొంచెం ప్రైస్ అక్కడే ఉంది కదా, ఒక రేంజ్లోనే ఉండిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ చూసారా ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక కొంచెం కన్ఫ్యూజన్ కనిపించింది మనకి. అంటే మనం అనుకున్న లెవెల్ దగ్గర కొంచెం పెద్ద పెద్ద క్యాండిల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వరకు చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్స్ అయ్యాయి కదా. అలా మనం ప్రైస్ని ఓకే మార్కెట్లోకి వోల్టాలిటీ స్టార్ట్ అయిందని అర్థమైంది. ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయిందో, మంచి క్యాండిల్తో బ్రేక్ అయిందో, ప్రైస్ అక్కడ నుంచి చూడండి ఫాల్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ ఉంది కదా మంది 24,196 ఉంది కదా, ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యి ఇంకా కొద్దిగా కిందకి కూడా వెళ్ళిందండి. మన అనాలిసిస్ ప్రకారం మనకి ఎంట్రీలు ఎక్కడ వచ్చాయి, ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని చెప్పుకున్నాం. మరి ఎక్కడ తీసుకోవాలి, బ్రేక్ అయినప్పుడే తీసుకోవాలి. బ్రేక్అవుట్ ట్రేడర్స్ అనుకోండి, ఇదిగోండి కరెక్ట్గా ఈ క్యాండిల్ బ్రేక్ అయింది కదా మంచిగా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనిపైన స్టాప్ లాస్ పెట్టాలి. లేదు సార్ ఎక్కడ మరి చిన్న క్యాండిల్ బ్రేక్ అయింది కదంటే, చిన్న క్యాండిల్ బ్రేక్ అయింది, మనకి బ్రేక్అవుట్ అంటే కొంచెం పెద్ద క్యాండిల్స్ ఉండాలండి. అంటే ఇంతకుముందు క్యాండిల్స్తో కంపేర్ చేస్తే అది కొంచెం పెద్దగా ఉందనుకోండి, అప్పుడు మాత్రమే దాన్ని ఒక మంచి బ్రేక్అవుట్లా తీసుకుంటాం. లేదా ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్తో బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక మంచి క్యాండిల్తోనే మార్కెట్ బ్రేక్ అయితే, ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. దాంతోపాటే ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది, ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్, స్వింగ్ అనమాట. స్వింగ్ హై దగ్గర స్టాప్ లాస్ పెట్టచ్చు,
లేదా మనం అంత రిస్క్ ఇవ్వలేము అనుకుంటే క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ పైన అది స్టాప్ లాస్ పెట్టవచ్చు. 2 రకాలుగా తీసుకోవచ్చు. ఎవరు రిస్క్ ఎలా ఇవ్వగలరు అనుకునే దాన్ని బట్టి స్టాప్ లాస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం బ్రేక్అవుట్ ట్రేడర్స్ కాదనుకోండి, ఇక్కడ మనం అవాయిడ్ చేస్తాం. కాకపోతే మనకు కన్ఫర్మేషన్ దొరికింది, ఓకే మార్కెట్ ఫాల్ అయిద్దని కన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి ఈసారి హైలోకి రానిచ్చి హైలో సెల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనిపైన స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. లేదా జోన్ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి, వస్తే ఇక్కడ వచ్చింది, సెకండ్ ఇక్కడ వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 2 మాత్రం మన ఎంట్రీలు వచ్చాయండి. లేదనుకోండి ఒకళ్ళు తీసుకుంటే ఇక్కడ తీసుకున్నారనుకోండి, మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడితే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది, స్వింగ్ పైన పెడితే మాత్రం హిట్ అవ్వలేదు. ఓకేనా, నిన్న వీడియో మన అనాలిసిస్ చేయడంలో ఏం యూజ్ అయింది, మనకి ఎక్కడ అవాయిడ్ చేయాలో కూడా మనకు అర్థమైంది అనమాట. ఓకే, ఈ జోన్లో కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి, బ్రేక్ అయ్యాకే తీసుకుందాం, దొరికితే తీసుకుందాం, లేదనుకుంటే వదిలేద్దాం మార్కెట్ని. అలా ఆ మైండ్ సెట్లోకి రావాలి ప్రతి ఒక్కళ్ళు. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి అవుదాం. ఏం చేస్తాం, మనం డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం ఏం జరిగిందని. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి పాయింట్ని, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చింది, ఫాస్ట్గా లైట్కి డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఇక్కడ వరకు ఫాల్ అయింది. నెక్స్ట్ చూడండి అప్ సైడ్ వచ్చిందా, మళ్ళీ ఫాల్ అయింది. ఈసారి ఈ లో అనేది బ్రేక్ అయింది, అంటే ఈ లో కంటే కిందకు వచ్చి ప్రైస్ లైట్గా అప్ సైడ్ క్లోజ్ అయింది. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనకి క్యాండిల్స్లో ఇలా కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే కొంచెం బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా లైన్ చార్ట్లోకి వద్దామండి. ఓకే, ఇక్కడ గమనించండి, మనం ఇప్పుడు లైన్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి ప్రైస్ ఏం జరిగిందో, ప్రైస్ ఇక్కడ నుంచి పాయింట్అవుట్ చేద్దాం. అప్ సైడ్ వచ్చింది, ప్రైస్ లైట్గా ఆగి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ వరకు ఏముంది మనకి, ఈ పాయింట్ వరకు అప్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయింది, ఏం జరగాలి, అప్ సైడ్ వెళ్ళాలి, ట్రై చేసింది ఈ పాయింట్ వరకు, కానీ నెక్స్ట్ ఏం జరిగింది, ఫాల్ అయింది. అంటే ఏదైతే ఈ లో ఉందో ఈ లో బ్రేక్ అయిందనమాట. లో బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ లైట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, మార్కెట్ ఎటు మారింది, ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి మారింది. ట్రెండ్ మారలేదు, గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ట్రెండ్ ఏం మారలేదు, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది హై అనమాట, ఇంకా మనకి ఇక్కడ నుంచి మార్కెట్ లైట్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది మనకి. ఇది అర్థమైంది కదా, దీన్ని డివైడ్ చేసి చూపించాం క్లియర్గా. ఎవరైనా అర్థం కాలేదనుకుంటే ఒకసారి వీడియోని మళ్ళీ రిపీటెడ్గా వినండి. ఓకే, మళ్ళీ మనం క్యాండిల్స్లోకి వద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, వచ్చింది కదా, ఈ లో బ్రేక్ అయింది. మరి మొన్న ఎంత ఫాల్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది కదా, అంటే బయర్స్ ఉన్నారు, ఇప్పుడు మాత్రం లేరు. అంటే ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళందరినీ సెల్ చేశారు కాబట్టి ప్రైస్ ఇక్కడ వరకు వచ్చింది, డౌన్ వరకు. ఈ లో బ్రేక్ అయింది కాబట్టి, బ్రేక్ అయిందని మనకు అర్థమైంది కదా. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కాదు, మనకి 5 మినిట్స్లో బ్రేక్ అయింది కదా, అందుకని మనం మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం. అందుకని మనం ఏం చేద్దాం అంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓన్లీ మన లెవెల్స్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉందాం, హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ ఏం జరిగిందో, ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చింది. సార్ అప్ సైడ్ వెళ్ళాలి కదా, ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, హై అనేది క్రాస్ అవ్వాలి, కానీ క్రాస్ అవ్వకుండా ఫైట్ జరిగి డౌన్ బ్రేక్ అయింది. ఓకే, మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది, ట్రై చేసింది, అప్ ట్రెండే కదా, ఓవరాల్ ట్రెండ్ అప్ ట్రెండే ఉంది కదా, ప్రైస్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ ఫైట్ జరిగి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది క్లియర్గా, అప్ సైడ్ వచ్చింది, డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చి డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చి డౌన్ అయింది. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కదా హవర్లీలో. అందుకని మనం ఏం చేద్దాం, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సెల్ సైడ్ అంటే ఏంది, మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ. ఓకేనా, ఓకే, మనం దాన్ని ఇంకా క్లియర్గా 5 మినిట్స్లోకి వెళ్ళి చూద్దామండి. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇట్లా ఫాల్ అయింది కదా, ఈ క్యాండిల్ తీసేసుకుందాం ఇక్కడే కాబట్టి, క్లోజింగ్ ఇక్కడ అయింది, మనకు కనిపించేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ జోన్ న్యూట్రల్ కింద తీసుకుందాం. ఇలాంటి టైంలో మ్యాక్సిమం ప్రైస్ అనేది న్యూట్రల్ ఓపెన్ అయ్యడానికి ట్రై చేయదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రైస్, లేదా లైట్ గ్యాప్ అప్ అవుతూ ఉంటుంది, మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అవడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం ఏం చేద్దాం అంటే న్యూట్రల్ అంటే ఈ జోన్ కింద తీసుకోండి, ఇక్కడ ఉంది కదా మన సపోర్ట్ ఉంది కదా 24,196 ఉంది కదా, ఈ జోన్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ రానివ్వండి, హైలో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకు, ఎక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది మనకి చూడండి, ఈ పాయింట్లో సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది కదా, అందుకని మనం ఈ జోన్లోకి రాగానే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా న్యూట్రల్ ఓపెన్ అయినా మనం హైలోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి, ఇది ఇంపార్టెంట్ సెల్లింగ్, హెవీగా సెల్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకి ఈ పాయింట్లో కాబట్టి మనం ఈ జోన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నాం. 24,330 అనమాట. ఓకేనా, ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. హైలోకి వస్తే ప్రైస్ హైలోకి వస్తుంటే అక్కడ సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినా సరే మనం హైలో సెల్లే ప్లాన్ చేద్దామండి. ఓకేనా, హైలో సెల్లే ప్లాన్ చేద్దాం, లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు హై గ్యాప్ అప్ అంటే ఎక్కడ చెప్పండి, ఇక్కడ ఈ లెవెల్ ఉంది చూసారా,
ఈ జోన్ ఉంది చూసారా, ఈ జోన్ పైన ఓపెన్ అవ్వాలి. ఇక్కడ కూడా కాదు, ఇక్కడ ఈ పైన ఓపెన్ అయితేనే హై గ్యాప్ అప్ కింద తీసుకుందాం. ఓకేనా, ఆ పైన ఓపెన్ అయితేనే మనం హై గ్యాప్ అప్ కింద తీసుకుందాం. లోకి వస్తే బై చేద్దాం, కానీ హైలో సెల్లే ప్లాన్ చేద్దాం. అక్కడ కూడా లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకాస్త కన్ఫర్మేషన్ ఇచ్చినట్లే మార్కెట్. మనకి ఆల్రెడీ సెల్లర్స్ వచ్చారని మనకు కనిపిస్తుంది, ఇంకా మళ్ళీ సెల్లర్స్ ఉన్నట్టు అర్థమైంది. కాబట్టి హైలోకి వస్తే మళ్ళీ సెల్ సైడే ప్లాన్ చేస్తాం. లేదు, డౌన్ సైడ్ వచ్చినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ దగ్గర కొంచెం బౌన్స్ రావచ్చు, లైట్గా అప్ సైడ్ రావచ్చు, మళ్ళీ హైలోకి వస్తే సెల్లే ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఇక్కడ కూడా హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, మ్యాక్సిమం హైలోకి వస్తే మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగి 5 కిలోలోకి వచ్చింది అనుకోండి, 23,868 ఉంది కదా, ఈ లెవెల్లోకి వచ్చినా సరే మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయట్లేదండి. హైలోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, మంచి గ్రీన్ క్యాండిల్, పెద్ద గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, మంచిగా ఇలా పెద్ద గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి లోలో, అప్పుడు మనం ఆ జోన్ దగ్గర అలర్ట్ అయ్యి అక్కడ మనం బై చేయం, హైలోకి వచ్చాక సెల్ చేద్దాం. ఈసారి ఎక్కడైతే ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో ఆ లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన ప్రాబిలిటీ అనేది మంచిగా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకేనా, ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చెప్పండి. హైలోకి వస్తే సెల్లింగ్ కనిపిస్తుంది, లోలోకి వచ్చినా సరే సెల్లింగే కనిపిస్తుంది. ఓకేనా, లో బ్రేక్ అయినా సరే మనకు సెల్లింగే కనిపిస్తుంది అనమాట. మనం ఏం చేద్దాం, మ్యాక్సిమం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేయాలి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ఈ లెవెల్ 24,400 ఈ లెవెల్ పైకి వచ్చినా పర్లేదు, ఈ లెవెల్ పైన వెళ్ళినా అక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేయడం ఇంకాస్త బెటర్. కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం మార్కెట్ ఫాల్ అయ్యిద్ది అనేదే మన వ్యూ అనమాట. అప్ సైడ్ వస్తుంది ఫాల్ అయ్యిద్ది, అప్ సైడ్ వస్తుంది ఫాల్ అయ్యిద్ది అనేదే మన వ్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వచ్చామండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సెల్లింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పుకున్నాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఓకేనా, కరెక్ట్ చూడండి, ప్రైస్ అప్ సైడ్ ఓపెన్ అయిందా, ఫాల్ అయింది, ఇక్కడ హై చేసిందా, ఈ హై క్రాస్ అవ్వలేక చూడండి, మనకి డబుల్ టాప్ చేసిందా, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ చూడండి ఫాల్ అయింది. మనం నిఫ్టీ ఏమో ఒక రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ అయ్యిద్ది అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం హైలోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేసుకున్నాం. ఓకే, మ్యాక్సిమం మనం అనుకున్నట్టే జరిగిందండి, నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా. ఓకేనా, హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, మనం దీన్ని డైలీలోకి వద్దామండి, డైలీ టైం ఫ్రేమ్లోకి వద్దాం ఒకసారి. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. దీన్ని గమనించండి, నిఫ్టీకి ఏమో మనకి సెల్లింగ్ అనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ చూడండి లోలో మనకి ఇక్కడి నుంచి బయింగ్ స్టార్ట్ అయింది, రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం హైలో సెల్ చేద్దాం, లోలో కొంచెం బై అనేది ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 మినిట్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా కొంచెం దగ్గరలో ఓపెన్ అయితే అది న్యూట్రల్ కింద తీసుకోండి. హైలోకి వస్తుంది అనుకోండి, మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు హై గ్యాప్ అప్ జరిగినా సరే సెల్ సైడే ప్లాన్ చేస్తున్నాం. మరి ఎక్కడ బై సైడ్ చేయాలి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే హైలోకి వస్తే సెల్ చేద్దాం, కానీ లోలోకి వస్తున్నప్పుడు మాత్రం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీకి అవకాశం మనకు ఉంది, ఎందుకంటే ఇక్కడ చూడండి బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీకి బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ లోలో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడది 53,792 ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. లేదు ఆ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. 53,222 లెవెల్ ఉంది, ఈ జోన్ వరకు మనకి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓన్లీ మనం ఎక్కడ బై చేస్తున్నాం, ఈ జోన్ దగ్గర మాత్రమే బయింగ్ అనేది ప్లాన్ చేస్తున్నాం, హైలో సెల్లే చేస్తున్నాం. నిఫ్టీకి ఎలా అయితే హై చెప్పుకున్నామో ఇది కూడా అంత అనమాట. ఈ హై బ్రేక్ అయితేనే మనం బై సైడ్ అనేది ఆలోచిస్తాం, ఈ లో దగ్గర మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. మిగతా అంతా ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా సెల్లింగే ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి రిపీటెడ్గా వినండి వీడియోని. ఓకే, ఈ వీడియోని ఎక్కడ దాస్తారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.